కాకా నమస్తేనే. నమస్తే. ఎట్లుంది రేవంత్ అన్న పాలన మంచిగా ఉన్నదా? ఫ్రీ బస్సులు పెట్టిండు. ఆ, మొగోళ్ళేమో ఆడోళ్ళు అవుతుండ్రు, ఆడోళ్ళేమో మొగోళ్ళు అవుతుండ్రు. ఆ, మళ్ళా ఇగో కంట్రోల్ బియ్యం మొత్తాన్ని ఇస్తుండు. కూలికి ఎవరు పోకుండా రైతులకు కూలికి అత్తలేదు ఎవరు. ఎందుకు వస్తలేరు? ఏం అన్ని ఫ్రీ వస్తున్నాయి ఇంకేటికి. ఆ, ఆ? ఆ. అందుకోసమని ఎట్లున్నాయి సన్న బియ్యం మంచిగా ఉన్నాయా? ఆ? ఆ, సన్న బియ్యం ఉంది. వాళ్ళకి కోట్లు కోట్లు ఇస్తుండ్రు ఎవరికి, ఎవరికి? మన రైస్ మిల్ వాళ్ళకు. ఆ, వాళ్ళ దొడ్డు బియ్యాన్ని పాలిసి కొట్టి సన్న బియ్యం పంపిస్తుండ్రు. ఆ. ఇంకా ఆడేమున్నది. మరి సన్న బియ్యంలో పురుగులు వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారట బయట. అత్తున్నాయి మరి, ఆ, కొంతమందికి అత్తున్నాయి అట్నే ఆ. చెప్తుండ్రు. ఓకే, ఏం పని చేస్తావు నువ్వు? ఎవరు? నువ్వు. నేనా? ఇగో వ్యవసాయం. వ్యవసాయం. అవు. ఎట్లుందా మీరు రైతులకు మంచిగా చేస్తున్నాడా మరి? ఏం మాకైతే ఏం చేస్తాడు. ఆ, ఎందుకే అట్లా అంటావు? అవు. ఇప్పుడు గతంలో కేసీఆర్ 5,000 ఇస్తే ఎకరాన నేను 6,000 ఇస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మరి. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కడ ఇచ్చిండు? ఆ, ఇచ్చిందే లేదు, రాలేదు ఇంకా. 2 లక్షల వరకు రుణమాఫీ 100% చేసినా అని చెప్పేసి అంటున్నాడు మరి. రాలే. రుణమాఫీ కూడా కాలే. ఎక్కడ అసలే కాలే, ఏడ కాలే. ఆ, అంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు విద్యుత్ కరెంటు కోతలు ఉంటుండే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అసలు కోతలు ఏం లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మరి. అవు. నిజమేనా? కాలే, కటింగ్ ఏమున్నా ఏం లేదు. ఆ, అంతే ఇక. ఫ్రీ ఫ్రీ కరెంట్ వస్తున్నదా? తిరకాలంటే అయితే వస్తుంది. 500కే గ్యాస్ వస్తుందా? 500 గ్యాస్ అయితే రాలే ఇంకా, ఆ, మాకైతే రాలే. నీకు రాలే. అవు. ఓకే, మరి కేసీఆర్ పాలన మంచిగా ఉన్నదా, రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉన్నదా? కేసీఆర్ పాలన మంచిగా ఉండే. ఏం చేసిండు కేసీఆర్? ఆయన చేసింది అంతా మంచిగా ఉండే. అదే ఏం చేసిండే? ఇప్పుడు ఆయన చేసింది ఈయన మెల్ల చెప్తుండే కదా, ఈయన ఏం చేసిండే ఇంకెప్పుడు ఏం చేయలేదు ఈయన. ఆ, మరి అంటే ఆయన చేసిందే మొత్తానికి. కేసీఆర్ ఉన్నదంతా తీసుకుపోయి ఉన్నోనికే పెట్టండి కానీ లేనోనికి ఏం చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతుర్రు మరి. ఇగో వీళ్ళు నాయకులు అంతా ఒకటే. ఈయన మీద దాని మీద ఎత్తాడు, ఆయన మీద దీని మీద వేసి ఇట్లనే మాట్లాడుకుంటారు. ఆ, గంతకు ఎక్కువ ఏముండదు వీళ్ళది. ఆ. రైట్. మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా నేనే ఉంటా అంటుండు మరి సీఎం గా. ఉండని ఎవరత్తా వాళ్ళు ఉంటలే, దానికి ఏమున్నది, ఆ, దానికి ఏం చేసేది ఏముండదు. అంతే. ఆ. కాకా నమస్తేనే. నమస్తే. ఎట్లుంది రేవంత్ అన్న పాలన మంచిగా ఉన్నదా? ఇప్పటికైతే మంచిగానే ఉంది కానీ మాకు రుణమాపు కాలేదు. రుణమాఫీ కాలే. ఎంత తీసుకున్నావు లోను? తీసుకున్న 2,10,15 ఆ, 2,15 అంటే 2 లక్షలు ఉన్న లోపే అయితే అని చెప్పేసి అన్నాడు కదా. అంతే అన్నాడు కానీ అంతమంది మన పడాలి కదా. ఆ, ఎక్కువ ఉన్నాయి, నేను కట్టుకుంటా. ఆ, అవి 2 లక్షలు కావాలి కదా రుణమాపు. ఆ, కాలే. ఆ. ఇంకా రైతులకు అన్ని విధాలుగా మంచిగా చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతుండు కదా మరి. ఏవి మరి, ఉమ్. ఏవి ఉమ్. చెయ్యం లేదు నాకు. ఆ. ఆ. అంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ చేసిన దానికి అంటే ఒక 2 ఇంతలు ఎక్కువనే చేస్తున్నా అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఏడు చేసిండు, ఆ, నాకైతే చెయ్యలే. ఆ. నీకు ఒక్కడికే వాళ్ళేదా అందరికి వాళ్ళేదా మరి? కొంతమందికి వాళ్ళే. కొంతమందికి వాళ్ళే. ఆ. ఆ. అంటే 2 లక్షలు ఉన్న లోపు అందరికి వాళ్ళేదా లేకపోతే కొందరికి వాళ్ళేదా? ఇక తక్కువ నోళ్ళయి అన్ని పడ్డాయి కానీ ఇక నా విషయం నేను చెప్తున్నా, ఆ, నాకైతే వాళ్ళే. ఆ. ఇప్పుడు ఎట్లున్నాయా పథకాలు మరి అన్ని మంచిగా అందుతున్నాయా? ఏం పథకాలు? పథకాలు ఏవి లేవు, ఆ. ఏవి లేవు. పెన్షన్ వస్తుందా నీకు? అత్తలేదు. ఎంత ఎన్నేళ్ళు ఉన్నాయి? ఉన్నాయి మంచిగానే 50 చిల్లర. 50 చిల్లర ఉంటాయి, 50 60 ఉంటే వస్తాయి. ఇంకా ఫ్రీ కరెంట్ వస్తుందా? ఆ? ఫ్రీ కరెంట్ వస్తుందా? తిరికరంట, ఆ, తిరికరంట వస్తుంది. ఆ. 500కే గ్యాస్ ఇస్తున్నాడా? ఇస్తుండు. 500కే ఇస్తున్నాడా? ఎక్కువ తీసుకుంటున్నారు, ఏం 500. ఆ. ఇప్పుడు యాసంగి పైసల కోసం చూస్తుర్రా మరి? ఏ సంగి పైసలు, ఆ. ఏ సంగి పైసలు అత్తనుంటాయి అవి. పడ్డాయా? ఆ? ఆ. పడ్డాయి. ఎన్ని పడ్డాయి? పంట పండింది తీరు. ఎట్లా కేసీఆర్ మంచిగా చేస్తున్నాడా, రేవంత్ రెడ్డి మంచిగా ఉందా, ఎవరి మంచిగా ఉంది? రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండు కానీ నాకు రాకనే బాధపడుతున్నా. ఆ. అది ఆ. ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మరి? ఆ? ఏం మంచిగా చేస్తున్నాడు? రుణమాఫ్ చేసిన అంటుండు, ఏడబడ్డాయి, పడ్డోళ్ళకే పడ్డాయి, ఆ. మాకైతే పడలే. సన్న బియ్యం ఇస్తున్నాడా మరి ఊర్లలో? సనపి ఇస్తుండు, మంచిగా ఉన్నాయా బియ్యం? మంచిగానే ఉన్నాయి. పురుగులు వస్తున్నాయి అని అంటారు ఏందా బయట మరి? పురుగులు లేవు, పురుగులు అయితే లేవు. అంటే ఓ బత్తలు ఉంటాయి, ఆ. గట్లేం లేదు, పురుగులు అయితే లేవు. ఇందిరా మిల్లు ఎట్లున్నాయా మరి, వస్తున్నాయి అందరికి? మా గూడెంలో 5 ఇళ్ళు వచ్చినాయి. లేనోనికి ఇస్తున్నాడా, ఉన్నోనికి ఇస్తున్నారా? ఇల్లు లేనోనికి ఇస్తుండు కానీ ఆ. ఇంకా అచ్చటివి ఉన్నాయి అంటుండు, అవి ఇచ్చేది తెలియదు, నా పోయేది తెలియదు. అంతే. అంటే లేనోనికి అయితే ఇస్తున్నారా? లేనోనికి ఇచ్చిండు, ఆ. మరి నాకు కూడా లేదు, ఇస్తే ఏమైతుండే. అడిగినావా మరి? అడుగుడు కాదు, రాసి ఇచ్చినాం, ఏమన్నారు మరి? ఇస్తామంటున్నారు. మళ్ళీ విడుదల ఇస్తారు కావచ్చు మరి. ఇక ఎప్పుడు ఇచ్చేది తెలియదు, నా ఇయ్యంది తెలియదు. ఆ. అంతే ఇక. అట్లుందే మరి. ఇప్పుడు చూసుకున్నాడైతే మళ్ళీ గెలుస్తాడా మరి రేవంత్ రెడ్డి? పక్క అందరికి పనులు చేస్తే గెలుతాడు, ఆ. లేకపోతే గెలడు. ఆ. అది కూడా చెప్తున్నా. కాకా నమస్తేనే. ఎట్లుంది రేవంత్ అన్న పాలన? మంచిగానే ఉంది, ఏం చేస్తున్నాడు? మంచిగానే చేస్తున్నాడు. ఏం పని చేస్తావు నువ్వు? వ్యవసాయం పని. ఏం పేరు నీ పేరు? అమృతరావు. అమృతరావు. ఎవరు మీది? గుడిసిరాలు. గడిసిరాలు. వ్యవసాయం చేస్తున్నావు అంటున్నావు మరి.
మీ వ్యవసాయదారులకు అందరికి మంచిగా చేస్తున్నాడా మరి రేవంత్ రెడ్డి? మంచిగానే చేస్తుండు. ఆ, రుణమాఫీ అయిందా? ఎంత తీసుకున్నావు లోను? తీసుకోలే. తీసుకోలే. ఆ, టైంకి వేస్తున్నాడా మరి? రైతు బంధు పడుతుందా? పడతలేదు. పడతలేదా? ఆ, ఎందుకు? ఏమో మరి ఎందుకోసం కానీ ఆగిపోయింది, ఎత్తలేదు. ఈ సంక్రాంతికి వేస్తా అన్నాడుగా. వేయలేగా. ఎన్ని ఎకరాలు ఉందా నీకు? 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఉంది. ఆ, ఓకే, మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు టైంకి పడిండే నా పైసలు? పడ్డాయి. ఆ, పడ్డాయి. అప్పుడు ఎంత ఇచ్చిండు కేసీఆర్? ఇచ్చిండు ఎకరానికి 10,000 ఇట్లా చేసిండు సంవత్సరానికి. సంవత్సరానికి. ఇప్పుడు ఈయన అప్పుడు కేసీఆర్ ఎకరాన్ని 5,000 ఇస్తే నేను 6,000 ఇస్తున్నా అంటున్నాడు కదా మరి రేవంత్ రెడ్డి. ఇయ్యలేగా, ఇత్తలేడు ఇప్పుడు. ఆ, ఆ, ఓకే. పథకాలన్నీ మంచిగా అందుతున్నాయా మరి? ఆ, ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫిర్ కరెంట్ వస్తుంది. గతంలో మరి కేసీఆర్ పాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది? ఎవరు మంచిగా చేస్తున్నారు? ఎవరు మంచిగా చేస్తున్నారు అంటే ఇక అంటే మీరు రైతులు కదా, మీకు అనిపిస్తుంది కదా, ఆ, ఎవరు మంచిగా చేస్తున్నారు మరి? ఎవరైనా మంచిగానే చేస్తున్నారు కానీ ఇక అట్లా ఆగిపోతున్నాయి ఇక. ఆగిపోతున్నా. ఆ, ఓకే, సన్న బియ్యం ఇస్తున్నాడా రేవంత్ రెడ్డి మరి? ఇస్తుండు. ఎట్లున్నాయి, మంచిగా ఉన్నాయా? ఆ, తింటూరు అవే? ఆ, తింటూరు. ఎట్లా ఇందిరామణిలో వస్తున్నాయా అని మరి? ఏమో మరి ఇంకా అది రాలేగా ఈడ. ఇక్కడ రాలే. ఆ, అమ్మ నమస్తే. ఏం పేరు నీ పేరు? విమాల విమాల. ఎవరు మీది? ఇవరే గొడిసిరాలు. బడిసిరాలు. ఎట్లుంది రేవంత్ అన్న మంచిగా చేస్తున్నాడా మరి? ఏం మంచిగా చేస్తాండు. ఫ్రీ బస్ పెట్టిండు మంచిగా. పోతురా ఫ్రీ బస్ లా? ఫ్రీ బస్సులో పోతున్నాం. ఆ, మాకు పనులు తీరుతలేవు, ఏం పోతాం? ఆ. పనులు లేని వాళ్ళు పోతారు. మీ పని చేస్తలేదా మరి పథకం? పథకం పని నాకు లేదు, నేను రాపియలే. రాపియలేదా? ఓకే, మీ మహిళలను మంచిగా కోటీశ్వరులను చేస్తున్నా అంటున్నారు రేవంత్ రెడ్డి మరి. అవుతుర్రా? అవుతున్నాం. ఎట్లా ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు తులం బంగారం కూడా ఇస్తానా అంటున్నాడు మరి. వస్తుందా బంగారం? వస్తుందంటే చేసేటోళ్ళకి నాకు పిల్లగలేరు. ఆ, ఆ. ఏం పని చేస్తాం మనం? కూలి పని. కూలి పనేనా? ఓకే, ఇంట్లో మంచి 500కే గ్యాస్, 2 ఫ్రీ కరెంట్ వస్తుందా? పిరి కరెంట్ వస్తుంది. గ్యాస్ ఎంత? గాస్ ఎంతను మరి, నేను ఇక మా వాళ్ళకు అక్క కొడుకులలో ఉంటానా.